మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అలా చేసిన అంటే సంక్షేమం ఆయన చేసినట్లుగా ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయలేదు. అంటే చిన్నపిల్లల నుంచి ఇప్పుడు అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన అని కాలేజ్ స్కూల్ పిల్లలకి, అలాగే ఏ, ఇంకా చెప్పాలంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు ఓన్గా. అలాగే ఇల్లు ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి ఇస్తున్నారు అమౌంట్, ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే ఇంటింటికి వాలంటీర్ని తెచ్చి మనకి ఏది కావాలన్నా మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మనకి తెచ్చిస్తున్నారు. రేషన్ కూడా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొచ్చిస్తున్నారు వాళ్ళే. మళ్ళీ గ్రామ సచివాలయాలు నిర్మించారు. గ్రామ సచివాలయాలు నిర్మించడం వల్ల మనకేంటంటే వేరే ఎక్కడికో వెళ్ళనవసరం లేకుండా ఇక్కడే జస్ట్ మనం ఏదన్నా సమస్య ఉంటే అది ఇక్కడే పరిష్కారం చేసుకోవడానికి నియర్ బై దగ్గరలో మనకి ఇలా అంటే అన్న ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తుగా వచ్చేసి పోటీ చేస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటారు? అంటే పొత్తు కొంచెం టఫ్గా ఉంటుంది ఈసారి ఫైటు. అంటే కొంచెం చెప్పలేము, పోయినసారి లాగా కూడా కాకపోవచ్చు. అంటే అటు ఇటు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది ఈసారి కన్ఫర్మ్. మళ్ళీ చెప్పాలంటే మ్యాక్సిమం మళ్ళీ జగన్ గారే సేమ్ అవుతారు. అన్న ఇన్ కేస్ మీరు అన్నట్టు జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఉందనుకుంటే ఎంతోమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత, సపోజ్ మీరే ఉన్నారన్న యువత కదా, అక్కడి నుంచి వచ్చారు ఉద్యోగ అవకాశం కోసమని, అంటే అక్కడ ఐటీ సెక్టర్ డెవలప్ లేదని చెప్పుకోవచ్చు అంటారా? అంటే కొంచెం చెప్పాలంటే అది చేయలేదు. అంటే నెక్స్ట్ టైం చేస్తానన్నారు. అది ఇంకా అసలు జాబ్ సెక్టర్ ఒక్కటి తప్పిస్తే మిగతా అన్నీ చెప్పిన హామీలు మొత్తం నవరత్నాలు ఏదైతే ఇచ్చారో ప్రతి ఇంటిలో 2-3 కానీ ఎక్స్ట్రా ఏదంటే అవి అందినవి. అవి సంక్షేమం అనేది కన్ఫర్మ్ కనపడింది. రూరల్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ ఎనీ లెవెల్ వరకు. అదే అన్న ఇప్పుడున్నటువంటి యువత కూడా ఉచిత పథకాలను కోరుకోవట్లేదు కదా, ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటున్నారు, కానీ అదే లేదు కదా అక్కడ. అదొక్కటే మైనస్ చేశారు. అది ఒక్కటే చేస్తే జగన్ లాగా చేసిన వాళ్ళు పరిపాలన నాకు తెలిసి ఇంతవరకు ఎవరో లేరు ఒక్క చేసినట్టయితే. పోనీ ఇప్పుడైనా జగన్ గారు అధికారంలోకి వస్తే మరి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఐటీ సెక్టర్ని డెవలప్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అంటారా? అంటే పోయినసారి సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఏమన్నా ఐటీ సెక్టార్ కానీ లేదంటే అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం డెవలప్మెంట్ కానీ ఐటీ సెక్టార్ తీసుకురావడం చేస్తే ఇంకా అసలు మాది ఇంకా చెప్పాలంటే ఇంకా అది మా అది చేస్తే ఇంకా అసలు జగన్కి ఇంకా తిరుగులేదు. ఇంకా అసలు ఏ విధంగా కూడా జగన్ని విమర్శించడానికి కుదరదు అసలు అది చేసేస్తే. భయ్యా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి, ఒక లీడర్ అనేవారు ఎలా ఉండాలి, క్వాలిటీస్ ఎటువంటివి ఉండాలి? క్వాలిటీస్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఏంటంటే మనకి ప్రజల్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. ప్రజల సమస్యలు తెలుసుకొని తను గెలిపించిన వాళ్ళకి విధేయుడిగా ఉంటూ తనకి నమ్మిన ప్రజల కోసం ఏదైనా తెగించి చేయగల సత్తా ఉండగలగాలి. అటువంటి నాయకుడే ఉండాలి. మీకు తెలిసి అటువంటి నాయకుడు ఎవరని చెప్పుకోవచ్చా? అలాగంటే అలా చెప్పాలంటే చెప్పిన మాట మీద నిలబడేవారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చేవారు అంటే హామీ అది కన్ఫర్మ్ అమలు అయిన దాకా వాళ్ళు చేస్తారు. సార్ మేము చూసాం కదా, మాది ఏపీన 5 years బాగుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ అంటే ఏ సెక్టార్ని డెవలప్ చేస్తే మేబీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చా? అంటే ఐటీ సెక్టార్ ద్వారా, లేదంటే మనకి జాబ్ సెక్టార్, అలాగే జాబ్ క్యాలెండర్స్ యూజ్ చేయడం కానీ, అంటే యువత ముందుకెళ్తే యువతని కానీ ముందలకి తీసుకెళ్లారంటే జాబ్ సెక్టార్ కొంచెం మనం ఏంటంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ హైదరాబాదే ఉంది కదా, అంటే ఇది మెట్రోపాలిటన్ సిటీ లాగా. అలాగే మనది కూడా ఒక ఏపీ కూడా జాబ్ మనం వేరే దగ్గరికి వెళ్ళి చేయడం కాకుండా మనకి ఇంకొకరికి ఇవ్వగలిగితే దాన్ని మించిన డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉండదు.